అందరికీ నమస్కారం. అమ్మతోడు ఛానల్‌కి స్వాగతం. నేను మీ అంజని. టైటిల్‌లో నేను పెట్టినట్టు నన్ను అనాథాశ్రమంలో చేర్పించండి. మీకు పుణ్యం ఉంటదని ఆ తల్లి వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని, తెలిసిన వాళ్ళందరినీ వేడుకుంటుంది. మీకు పుణ్యం ఉంటది. నన్ను అనాథాశ్రమంలో చేర్పించండి అని అంటుంటే, వాళ్ళేమో నీ కొడుకు కోడలున్నారు గదమ్మా! నీ కొడుకు ఉద్యోగస్తుడైపోతే నువ్వేంటి అనాథాశ్రమంలో చేర్పించానని అంటున్నావు అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారనమాట. ఎవరు పట్టించుకోవట్లా. కానీ ఒక్కొక్కసారి నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక్కటే కేక అమ్మా అని పెద్దగా అరిచేసిద్ది. అరవంగానే ఇంక మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. ఏదన్నా గొడవ పడ్డట్టు కానీ, పెనుగులాడుతున్నట్టు కానీ అసలు ఏ శబ్దం లేకుండా ఉంటుందన్నమాట. అలాగా రోజు అలాగా ఒక్కొక్క రోజు అలా జరుగుతుండేసరికి పక్కింటోళ్ళకి కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు హ్మ్, ప్రతి ఇంటికి ప్రహరీ ఉంటుంది. ఇక వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు వెళ్ళలేక సౌండ్స్ మాత్రం వినపడుతుంటుంటాయి. తర్వాత వీళ్ళు ఎట్లయినా సరే ఏంటి ఆమె ఏం జరుగుతుంది? ఆమెను ఎలాగైనా సరే సేవ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని కూడా అనాథాశ్రమంలో చేర్పించండి అని అందరినీ అడుగుతుంది కదా! అని చెప్పి పక్కింట్లో ఒక చదువుకున్న అబ్బాయి ఎలాగైనా దీన్ని వీడియో తీయాలని చెప్పేసి అనుకుంటాడు. ఒకరోజు అలాగే పెద్దగా ఒక్కటే కేక అమ్మా అని చెప్పేసి అరిచేసింది. వెంటనే అబ్బాయి ఏం చేశాడంటే లోపలికెళ్ళి దొంగచాటుగా ఏం జరుగుతుందా అని మొత్తం వీడియో తీశాడు. ఆవిడ ఒక్కటే దెబ్బ కొట్టిందండి. కింద పడిపోగానే గట్టిగా నోరు నొక్కేసి నోటి నిండా గుడ్డలు పెట్టేసి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్తుంది. ఆ వీడియో క్లిప్పు తీశాడనమాట. తీసి ఆవిడని తీసుకొని ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కలెక్టర్ గారి దగ్గర ఎవరన్నా బాధితులు ఉంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వెంటనే అక్కడికక్కడే పరిష్కారం చేస్తుంటారు. ఆ గ్రీవెన్స్ డేకి ఈవిడ్ని తీసుకొని ఆ అబ్బాయి వెళ్తాడనమాట. వెళ్ళంగానే ఈవిడ వంతు రాగానే ఏంటమ్మా నీ బాధ అని చెప్పి కలెక్టర్ గారు అడిగారంట. అడగంగానే ఇట్లాగా నా భర్త నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇల్లు వాళ్ళ పేరే రాసిచ్చానండి. ఒక్కడే కొడుకు. ఆ అబ్బాయికి కూడా ఉద్యోగం. ఇక వాళ్ళు ఎప్పుడైతే రాసిచ్చానో అప్పటి నుంచి నన్ను సరిగా చూసుకోవటం లేదు. పైపెచ్చు కొడుతున్నారండి. ఆ దెబ్బలకి తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఎక్కడైనా సరే అనాథాశ్రమంలో చేర్పించండి అని చెప్పి కలెక్టర్ గారిని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి ఆ వీడియో చూపించి చూడండి ఎలా కొడుతున్నారు అనగానే వాళ్ళని ఫోన్ చేసి పిలిపిస్తారనమాట. పిలిపించిన తర్వాత ఈ మాదిరిగా నువ్వు ఇట్లా చేస్తున్నావు, అసలు నువ్వు ఒక కొడుకువేనా అని చెప్పి చడామడా కలెక్టర్ గారు తిట్టి నిన్ను ఎలాగైనా సరే పోలీసులకి పట్టించి నిన్ను అరెస్ట్ చేపిస్తానని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడారు. అప్పుడు ఆ తల్లి ఆయన కాళ్ళ మీద పడి వాళ్ళని ఏం అనబాకండి, ఇల్లు కూడా నాకొద్దు, ఆ ఇంట్లో నేను ఒక్కదాన్ని కూడా ఉండలేను, వాళ్ళనే ఉండమనండి, కాకపోతే నన్ను అనాథాశ్రమంలో చేర్పించండి, నా తోటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు, మనశ్శాంతిగా ఈ మిగిలిన జీవితం నేను అక్కడ గడుపుతాను అని చెప్పేసి ఆ కలెక్టర్ గారి కాళ్ళు పట్టుకునేసరికి ఆ కలెక్టర్ గారు కూడా కరిగిపోయాడు. చూడు తల్లి మనసు, వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళని కష్టపెట్టొద్దనని చెప్తుంది అని చెప్పేసి మంచి అక్కడ అనాథాశ్రమంలో ఆవిడని చేర్పించారండి. ఇప్పుడు అనాథాశ్రమంలో ఆవిడ ఉంటుంది. కానీ నేను ఎన్నో వీడియోల్లో చెప్తున్నా, మీకు ఏదన్నా ఆస్తి కానీ ఉంటే మీరు ముందుగానే నా కొడుకు కళ్ళల్లో ఆనందం చూడాలి, నా కోడలు నన్ను మెచ్చుకోవాలి అని అత్యుత్సాహంతో మీరు ముందుగానే రాసి ఇవ్వకండి. మీ తనంతరం ఎట్టా వాళ్ళకే అవుతుంది. అప్పుడు దాకా అది మీ గ్రిప్పులో పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు మీరు మాత్రం ముందుగానే రాసిస్తే ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తుంది. ఏదైనా సరే గ్రిప్పులో ఉండాలండి. తర్వాత వాళ్ళే తీసుకుంటారు. అది చూసైనా సరే వాళ్ళు అన్నం పెడతారు. అది మాత్రం వాస్తవం. మీరు మాత్రం చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కొడుకు ఎక్కడ
ఎక్కడికి పోడు, నా కొడుకు నన్ను చూస్తాడు, నాకు ఇంకేం కావాలి, వయసు అయిపోయింది కదా, అంత ముద్దే కదా, ఆ ముద్ద నా కొడుకు పెట్టలేడా అని మీరు అనుకుంటారేమో. పెట్టలేక కాదు, మీరు అడ్డం అయిపోయారు. ఎప్పుడెప్పుడు చచ్చిపోతాదా కొడుకు కూడా అడుగుతున్నాడు, ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతావు, మాకెందుకు నీతోటి రచ్చ మాకు రోజును అని చెప్పేసి కొడుకే అడుగుతున్నాడు. అలాంటప్పుడు మీకంటూ ఆస్తి ఉండాలి, ఇంకా లిక్విడ్ క్యాష్ కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఈవిడికైతే ఆయనకి ఉద్యోగస్తుడు కాబట్టి ఈ పేరు రేషన్ కార్డులో వాళ్ళల్లో ఉంది కాబట్టి ఈవిడికి పెన్షన్ కూడా రావట్లా. ఇప్పుడు గవర్నమెంట్ ఆయన కలెక్టర్ గారు చర్య తీసుకొని ఆవిడకి పెన్షన్ వచ్చేటట్టు కూడా చేశారండి. ఆవిడ చక్కగా ఇప్పుడు ఆనందంగా ఉంది. ఆవిడ ఈ బాధలన్నీ లేకుండా. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లల్ని నమ్మపాకండి ఈ రోజుల్లో. ప్రతి తల్లిదండ్రి నా బిడ్డలే కదా, ఎక్కడికి పోతారు, మేము చదివించాం కదా, మేము ఉద్యోగాలు తెప్పించాం కదా, వాళ్ళు మమ్మల్ని చూస్తారు కదా అని అనుకోబాకండి. అందరికీ నమస్కారం అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.